అందరికీ ఒక ఓటే. ఈ ఓటు హక్కుని గ్రామ స్థాయి నుంచి ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు ఈ కుల సంఘాలు? ముఖ్యంగా యువకులు, మరి మీలాంటి యువకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఈవేళ ఎందుకు ఓటుని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం? రాజకీయ అధికారంగా 63 సంవత్సరాలు అవుతున్న బహుజనులు ఎందుకు చేజిక్కించుకోలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న అండి. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అవుతున్న రకరకాల పార్టీల్లో ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓట్ బ్యాంక్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ ఆ పార్టీలోనే ఆ పార్టీలో పనిచేస్తూ వాళ్ళ చూపిస్తున్న లిఫ్ట్ ద్వారా ఎదుగుతున్నారు రాజకీయ హోదాలోకి. కానీ ఆ జాతుల్ని, ఆ కులాలని మర్చిపోతున్నారు. మరి 84వ సంవత్సరం ఏప్రిల్ 14 పెట్టినటువంటి బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు జాతీయ పార్టీగా 16 సంవత్సరంలో చేశాడు. మరి ఎందుకు ఆ పార్టీ గురించి, ఆ పార్టీ చాలా మంచిది, మంచి రిజల్ట్ వచ్చిందని అందరూ చెప్తున్నారు ఈ టీవీ 100 వేదిక మీద. కానీ ఏ ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో దానిలో చేతులు కలిపి ముందుకెళ్ళొచ్చిన ఆలోచన ఎవరికీ ఉండలేదు. ఎందుచేత ఏంటని నేను అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టామో ఈ కార్యక్రమం లక్ష్యాన్ని మీరు కూడా మీ తోటి వారితో పంచుకొని వాళ్ళల్లో రాజకీయ చైతన్యం రగిలిస్తారని మేము ఆశిస్తున్నాం. వెంకన్న గారు మీరు చెప్పండి. ఆయన చాలా మంచి 2 సూచనలు చేశారు. మీలాంటి యువత మీద ఈ ఓటు హక్కు విలువని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్ళి రాజ్యాధికారం సాధించవచ్చు కదా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. అదేవిధంగా ఈ కులాల మధ్య ఐక్యత కోసం మీరు ఎలాంటి చర్యలు చేపడతారని చెప్పి కూడా ఇండైరెక్ట్గా ఆయన క్వశ్చన్. అయితే ప్రధానంగా ఏంటంటే గ్రామీణ స్థాయి లోపల, గ్రామాల లోపల ఉదాహరణకి వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ వరకు ఈ కింది కులాలకి అవకాశం కలుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఓటు వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మెజారిటీగా వీళ్ళు వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా అది కొంత మేరకు జరుగుతూ ఉంది. పూర్తిగా మొత్తంగా ఆ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ వరకే వాళ్ళు కిందికే రాలిపోతూ ఉన్నారు. మళ్ళీ ఆ పైగా ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ పై ఇచ్చేటువంటిది వాళ్ళు పై చేతుల్లో, వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి కూడా దూరంగా పెడతా ఉన్నారు ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించి. కింద ఏంటంటే ఉదాహరణకి ఒక బీసీకి సంబంధించిన ఒక వ్యక్తిని అక్కడ సర్పంచ్గా పెట్టినప్పుడు ఇదే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అదే బీసీని అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఓట్ల చీలిక జరుగుతూ ఉంది అక్కడ. అదేవిధంగా ఈ అగ్రకులాలకు సంబంధించిన ఒక 20 మంది ఉంటారు. ఒక ఊరిలో ఒక 4000 ఓట్లు ఉన్నాయంటే 20 కుటుంబాలు ఉంటాయి. ఆ 20 కుటుంబాల చేతిలోనే 80% భూమి ఉంటుంది. 80% భూమి ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ భూమిలో నుంచి జరగాల్సి ఉంటుంది. భూమి వాళ్ళ కేంద్రంగా ఉండి ఈరోజు భూస్వాములంతా అందులో ఉండడం వల్ల వారికి బానిసలుగా అక్కడ పరిస్థితి ఉండటుంది. ఓట్లున్నాయి వీళ్ళ చేతిలో. దాదాపు 80-90% గ్రామాల లోపల బడుగు బలైన వర్గాల చేతుల్లోనే అధికారం ఉన్నా, ఓట్లున్నా అధికారం మాత్రం వాళ్ళ చేతిలో ఉండటం లేదు. సర్పంచ్గా ఏ రిజర్వేషన్ల పేరుతో కొంత వచ్చినా అక్కడి వరకే పరిమితం అవుతా ఉన్నారు. పై అధికారాన్ని అందుకోవడం కానీ, అసలు శాసనం చేసేటువంటి శాసనసభలో కానీ, మొత్తం చట్టాలు చేసేటువంటి పార్లమెంట్లో కానీ వీరి పరిమితంగా వీరిని రానియకుండా అడ్డుకుంటున్నటువంటిది ఉంది. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ఏలూరు నుంచి సంతోష్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. సంతోష్ కుమార్ గారు, హలో సార్. జేబీఎం అండి, చెప్పండి సంతోష్ గారు. వెంకన్న గారు, జేబీఎం. నమస్కారం అండి, జేబీఎం. సార్ మీరు మా కుల వ్యవస్థ మీద మంచి నాలెడ్జ్ ఉంది మీకు. మీ టీవీ వాళ్ళని తగ్గించండి సంతోష్ కుమార్ గారు. సార్ సార్ అలాగే తగ్గించి మాట్లాడండి, ఇక్కడ రీసౌండ్ వస్తుందండి. సరే సరే మాట్లాడండి. రైట్. మీ కుల వ్యవస్థ మంచి నాలెడ్జ్ ఉంది. అంబేద్కర్ గురించి, కుల వ్యవస్థ గురించి కూడా చెప్తారు మీరు. ఓకే. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనులకి, బీసీలకి మాకు ఏం చేయలేదనే భావన ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉంది. ఓకే. అది ఎందుకు మీరు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? ఓకే, థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు. సంతోష్ కుమార్ గారు, నేను అడిగిన దానికి ఇంకోటి యాడ్ చేస్తాను. అంటే ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి వెళ్తాం. అయితే ఈ ఓన్లీ బీసీలు కానీ ఏదైతే జ్యోతిరావు పూలే అందించిన స్ఫూర్తితోటే అంబేద్కర్ తన సిద్ధాంతాలని రూపొందించారు. ఆ స్ఫూర్తితోనే ఆయన పనిచేశారు. అయితే అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని బీసీలు ఓన్ చేసుకోవట్లేదు. అంటే కేవలం అంబేద్కర్ని కేవలం దళితులకే మాత్రమే పరిమితం చేసి వీళ్ళు మళ్ళీ అగ్రవర్ణాలతో చేతులు కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతోటే వీళ్ళు స్నేహంగా ఉంటారు, వాళ్ళు చెప్పిన మాటే వింటారు. అంతేగాని తమ కింద ఉన్న ఈ ఎస్సీలని, ఎస్టీలని, వీళ్ళు మైనారిటీలని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ ఈ విషయాన్ని ఎందుకు అంగీకరించడం లేదు బీసీలు?
అంటే అంబేద్కర్ ఐడియాలజీని కేవలం దళితులకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? అట్లా వాస్తవానికి కూడా ఏంటంటే ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ గారు ఒక మహత్తరమైన భారతదేశంలో ఒక భిన్నమైన ప్రయోగం చేశారు. అక్కడ సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ అది కొనసాగుతాం. భారతదేశంలో ఇప్పటికీ ఒక 80 దాదాపు 80-84 సీట్లు ఉన్నటువంటి లోక్సభ సీట్లకి అధికారం అక్కడ మాయావతి గారు బీఎస్పీ పార్టీ అధికారం చెలాయిస్తాం. దాదాపు అంటే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లోనే ఈ ప్రయోగం కొనసాగుతాం. ఇప్పటికీ కాన్సీరామ్ గారు వేసినటువంటి బీజం అక్కడ ఉంది. కానీ మిగతా ప్రాంతాలకు ఎందుకు విస్తరించలేదంటే ఇక్కడ ఉదాహరణకి 93-92 ప్రాంతం లోపల ఒక ప్రయోగం జరిగింది. ఒక ప్రయోగం ఏంటంటే ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన వాతావరణం వచ్చిన తర్వాత ఆ వాతావరణం ఆదిలోనే అంశపాదులాగా మొత్తం వీటిలో చీలికలు పేలికలు కావడంతో ఏ ఉద్యమమైనా సరే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమాల లోపల ఉద్యమం వస్తుందనుకుంటే ఇంకొకరిని ఎవరినన్నా తీసుకొచ్చి ముందు పెట్టి అగ్రవర్ణాలకు సంబంధించిన దాదాపు 83లోనే ఇట్లాంటి వాతావరణం వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి పెట్టారు. మొన్న 93లో వచ్చింది, మళ్ళీ ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చారు. ఇట్లా సమస్యలు రావడం పాలకులంతా కూడా మీ మీద సెకండ్ ప్రత్యామ్నాయం అంటే ఎవరంటే ప్రత్యామ్నాయానికి ఒక పార్టీకి కాంగ్రెస్కు తెలుగుదేశం ప్రత్యామ్నాయం, తెలుగుదేశానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాల మధ్యన ఈ చీలికలు పేలికలై ఓట్లను చీల్చుకుంటూ వీళ్ళు రాకుండా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా జరుగుతూ ఉంది. అది ముందుకేందంటే భవిష్యత్తులోనైనా ఉదాహరణకి బీసీలకు సంబంధించింది కావచ్చు, ఎస్సీలు మైనార్టీలు వీటికి సంబంధించిన ఎస్టీలకు సంబంధించింది కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఉన్న ప్రధానమైనటువంటి నాయకత్వం లేదు. ఆయా కులాలకు నాయకత్వం ఉంది. కానీ ఇప్పుడు ఒక అగ్రకుల నాయకుడు, అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకుడు అన్ని పార్టీలకి నాయకత్వం వహించడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. కానీ వీళ్ళని మాత్రం మిగతా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి అధికారాన్ని చెలాయించడానికి వీళ్ళకి హక్కు లేకుండా. ఓకే అండి, మీతో మాట్లాడడానికి బాపట్ల నుంచి వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర గారు సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ టీవీ వాళ్ళని తగ్గించండి. తగ్గించాను సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ 50 సంవత్సరాలు అయింది సార్ రాజ్యాంగం వచ్చి. 60 సంవత్సరాలు సుమారు. ఓకే. హలో సార్ సుమారు. అయితే ఇప్పుడు మనకి కొన్ని బలహీన వర్గాలు ఉన్నాయి కదా సార్, బీసీలు. వాటిలో బాగా వెనకబడిన వర్గాలని ఎస్సీ ఎస్టీలోకి ఎందుకు చేర్చట్లేదు? ఓకే. నువ్వు రాజ్యాంగం వచ్చిన కాడి నుంచి 118 వరకు దాదాపు సవాళ్ళు జరిగినాయి. మీ ప్రశ్న సూటిగా అడగండి వెంకటేశ్వర గారు. బలహీన వర్గాలకు చెందిన అత్యంత వెనకబడిన వర్గాలని ఎస్సీ ఎస్టీల జాబితాలు ఎందుకు చేర్చలేకపోతున్నారు? ఓకే. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. వెంకటేశ్వర గారు, మీరు ఒకటి గమనించాలి. కేవలం రిజర్వేషన్లో ఎందుకు చేర్చట్లేదు, లేకపోతే ఆ కేటగిరీలో ఎందుకు చేర్చట్లేదు అనే మాట్లాడడం ప్రస్తుతం సమంజసం కాదండి. ఏదైతే మనం మాట్లాడుతున్నామో మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో దాని మీద సూచనలు చేస్తే బాగుంటుంది. వాళ్ళని ఏ వర్గాల్లో కలపాలనే అంశం మీద మాట్లాడే చర్చా వేదిక కాదండి. వెంకన్న గారు, మీరు చెప్పండి. మీరు నాయకత్వ లోపాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు, కరెక్టే, వాస్తవమే. అయితే ఏదైతే నాయకులు ఉన్నారో బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్సీకి కానీ సంబంధించిన నాయకులు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ అగ్రవర్ణాల పార్టీలతో తొత్తులుగా మారుతున్నారు. వాళ్ళు చెంచాలుగా మారుతున్నారు. ఎందుకు ఈ లోపం జరుగుతుంది? ఉదాహరణకి ఒక సభ పెట్టాలంటే ఒక అగ్రకుల నాయకుడి చేతుల్లోకి అతను ప్రమోట్ చేసే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఒక కింది కులాలకు సంబంధించిన వాళ్ళు ఏదన్నా ఈ కింది కులాలలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్నికలు వస్తున్న క్రమం లోపల ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు డబ్బులు ఇచ్చి సభలు పెట్టించుకొని ఓట్లు దండుకునే పరిస్థితి ఉంది. పాపం వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే మాకేమైనా సీట్లు వస్తాయో అని చెప్పేసి సీట్ల ఆశ చూపించి సీట్ల ఆశతోటి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. వేల మంది లక్షల మంది జనం వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయ ఉపన్యాసం చేసి రాజకీయంగా మేము అచ్చేస్తాం ఇస్తాం ఎన్నికల వాగ్దానాలు ఎన్నికల ఎజెండాకి ఆ సభను ఉపయోగించుకోవడం, ఈ కులాలను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక నుంచి ప్రధానంగా ఏంటంటే ఈ నాయకత్వం ఎంతకాలం అడుగులకు మడుగులెత్తే నాయకత్వాన్ని బలపరచాలి. ఎంతకాలం వాళ్ళని చూసాం. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ అధికారాన్ని చూసాం. వాళ్ళు అన్ని రంగాల లోపల వాళ్ళు విఫలమైపోయినారు. అగ్రకులాలకు సంబంధించినటువంటి అధికారాన్ని చేసుకుంటూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిన తర్వాత, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళు విఫలమైపోయారు. విఫలమైన తర్వాత అనేక ఉద్యమాలు వచ్చినాయి, విచ్చనకర ఉద్యమాలు వచ్చినాయి. ఉదాహరణకి ఇట్లాంటి ఏర్పాటువాద ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఉద్యమాల లోపల ఈ ఉద్యమాలకు ఎవరు కారణం? ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే కారణం. కాబట్టి వారు చేస్తున్నారు అంతిమంగా చిన్న చిన్న రిజర్వేషన్లు, చిన్న చిన్న తగాదాలు, వృత్తికి సంబంధించిన సమస్యలకే పరిమితం కాకుండా మొత్తంగా వారు విఫలమయ్యారు. కాబట్టి
ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము అధికారం చెలాయించడానికి మాకు అవకాశం ఉంది, మేము చూపిస్తాం, సుపరిపాలన మేము చూపిస్తాం. మీరు అన్నటువంటి వెలుగు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి మేము చూపిస్తాం. మీకు ఉదాహరణకు అగ్రకులాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని కూడా మేము చూపిస్తాం. కానీ మొత్తంగా మీరు చలాయిస్తాం, అధికారం చలాయిస్తాం, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను మేమే ప్రవేశపెడతాం, బిచ్చగాలకు వేసినట్టుగా మీకు సంక్షేమం కార్పొరేషన్కి లోన్లు ఇస్తామని చెప్పేసి అంటే సహించేది లేదు. మీరు విఫలమైపోయారు, అన్ని రంగాల్లో విఫలమైపోయారు. రాజ్యాధికారం ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విఫలమైపోయారు. కాబట్టి ఇక నుంచి మీరు దూరంగా ఉండాలని చెప్పేసి దానికోసం చాలామంది అడిగారు మన్ని, మీరు యువకులుగా ఉన్నారు, చేయొచ్చు కదా ఈ కార్యక్రమాల సంబంధించి. చేస్తాం. ఇప్పటివరకు ఏంటంటే ఈ మాత్రం చైతన్యం వచ్చిందంటే అందరం, నాలాంటి వాళ్ళందరం కూడా ఇలాంటి ప్రయత్నం చేయడం వల్లనే కింది స్థాయి నుంచి ఏ కులంలో ఆ కులం చైతన్యం తీసుకొచ్చిన తర్వాత వృత్తి సమస్యలు, కుల సమస్యలు, ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ వృత్తికి ఈ కులానికి సంబంధించిందే కాదు, మిగతా వృత్తులు, మిగతా కులాలు, ఏమేమి కులాలు ఐక్యం కాగలుగుతాయో ఆ కులాలన్నీ ఐక్యమైతే మొదలకి ఉట్టిగానే బీసీలకు రాజ్యాధికారం, ఎస్సీలకు రాజ్యాధికారం, మైనార్టీలకు రాజ్యాధికారం, ఎస్టీలకు రాజ్యాధికారం అంటే మాటతోటి సాధ్యం కాదు. అంత సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ కులాలు ఐక్యం కాగలుగుతాయో ఆ కులాలు ఐక్యమై ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకొని మొత్తంగా ఈ మధ్యలో ఒక సైక్యత అయ్యి ఒక కొన్ని సమస్యల మీద ఐక్యంగా ఉన్నటువంటి సమస్యల మీద ఉద్యమించుకుంటూ క్రమక్రమంగా 2014 లోపల వచ్చేటువంటి ఎన్నికల లోపల రాజ్యాధికారాన్ని చేపడటానికి అవసరం అనుకుంటే శాసనసభలో శాసన చట్టాల లోపల ఎక్కువ మెజార్టీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనేది ప్రధానంగా ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో మీ ఆశ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నానండి. మీతో మాట్లాడడానికి పాలకొల్లు నుంచి రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎన్నిసార్లు చూసినా సరే దళితులకు రాజ్యాధికారం కావాలని అంటున్నారు, బాగానే ఉంది. అసలు మనం రాజ్యాధికారం తీసుకుంటే మనం చేసేది ఏంటి? రాజ్యాధికారం తీసుకున్నా సరే ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు వీళ్ళు కూడా లక్షాధికారులు, కోటేశ్వరులు అవుతారు. కానీ మిగతా దళితులందరూ సమానం కావాలి అనేటటువంటి ప్రతిపాదనలో మొదటగా కనీసం ఇవాళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళే రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ మిగతా వాళ్ళకి చెందనివ్వట్లేదు కదా రిజర్వేషన్. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రిజర్వేషన్ త్యజించి మిగతా వాళ్ళకి ఎందుకు సమానంగా ఇవ్వరు? ఆ దృష్టిలో మీరు ఎందుకు పోరాటాలు నిర్మించట్లేదు? ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్, మంచి విలువైన సూచన చేశారు. ఈయన మాటల్లో ఏమర్థమవుతుందంటే ఏదైతే రిజర్వేషన్ ఫలాలు అందుకొని ఒక స్థాయికి ఎదిగారో వాళ్ళు వీళ్ళని మర్చిపోతున్నారు, మళ్ళీ తమ జాతి వారిని మర్చిపోతున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ రాజ్యాధికారం వచ్చినా కానీ బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ కొంతమంది మాత్రమే మళ్ళీ కోటీశ్వరులు అవుతారు తప్ప వీళ్ళ సమస్యలు ఏం పరిష్కారం కావని చెప్పి ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు తప్పు లేదు, అసలు ఇంతకాలం అధికారానికి ఇంతకాలం ఆ డబ్బుకు దూరమై ఎవడో ఒకడు కొంత ఆర్థికంగా బలపడుతుంటే దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే. ఒకవేళ ఆర్థికంగా ఎదిగినా కానీ వాళ్ళు మళ్ళీ ఎదిగినా మనం దాన్ని వ్యతిరేకించాం, కానీ పట్టించుకోకపోతే మాత్రం వ్యతిరేకించాల్సిందే. అదే అండి, ఇప్పుడు అగ్రకులానికంటే అగ్రకులవాడికంటే కూడా వీళ్ళు అతి ప్రమాదకరమైనది. బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ చాలా మంది ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి గౌడ్స్లో కూడా చాలా మంది ఈ కులాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాధికారాన్ని సంపాదించారు. అంత ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ సమస్యలన్నీ ఎందుకు ఉన్నాయంటే మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు ఉన్నా సరే మా సమస్యలు ఇప్పటికీ మేము అడగాల్సిన పరిస్థితి, ఉద్యమించాల్సిన పరిస్థితి అంటే మాకు అవకాశం ఉండి కూడా వాళ్ళు పనికిమాలిన వాళ్ళు కావడం వల్లనే మేము ఈరోజు సమస్యలన్నీ ఉన్నాయి. చిన్న సమస్యలు సుప్రీంకోర్టు నుంచి మేము తీసుకొచ్చినటువంటి జీవో, సుప్రీంకోర్టు హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు ఓపెన్ చేయాలని చెప్పేసి తెరవాలని చెప్పేసి మూసిన కళ్ళు దుకాణాలు తెరవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే కూడా అమలు చేసుకోలేని పరిస్థితి. ఇంత దౌర్జన్యంగా, ఇంత దుర్మార్గంగా ఉండి ఇప్పుడు మనోళ్ళు అడిగినట్టుగా అసలు దీంట్లో నుంచి అధికారం ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? మన దాంట్లో కూడా దీని గురించి పట్టించుకోకుండా అధికారం చేపట్టడానికి కులాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని చేపడతా ఉన్నారు. మళ్ళీ అధికారంలో వాళ్ళకి కావాల్సినటువంటి అధికారం వచ్చిన తర్వాత కులాన్ని మర్చిపోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రేపు కూడా మనం అనేది అందుకోసమే ఒక్కరికో ఇద్దరికో, ఉదాహరణకి చాలామంది కొన్ని భిన్నంగా క్రిమినల్ అని కూడా పెట్టారు ఈ మధ్య. కొద్ది మంది బలిసిన వాళ్ళు ఉండటం వల్ల ఈ కులాల్లో. అదే రాజశేఖర్ కూడా ఇది కూడా అడుగుతుంది, ఏదైతే రిజర్వేషన్ ఫలాలు అందుకుని ఒక స్థాయికి వచ్చారో దాని తర్వాత వాళ్ళు ఆ రిజర్వేషన్ వదులుకొని తమ కింది స్థాయి ఉన్న వాళ్ళకి అందించవచ్చు కదా అని చెప్పి. అది రిజర్వేషన్లో చాలా మంది కోటేశ్వరులు అయ్యారు. ఇప్పుడు దళితులు ప్రధానంగా రిజర్వేషన్లు ఎవరికి ఉన్నాయి? ఎస్సీలకు, ఎస్టీలకు ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్ లేవు. ఎస్సీ ఎస్టీల లోపల చాలామంది అధికారాన్ని సంపాదించారు. పెద్ద హై స్థాయిలో రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఆ స్థాయి వరకు వెళ్ళారు, కానీ వారు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా దళితులు అయినారు, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు అంటే
అందులో ఉన్నటువంటి మళ్ళీ ఉద్యమాలు ఈ అంతో ఎంతో చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని అక్కడెక్కడ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంటర్మీడియట్ చేసి కింది స్థాయిలో గ్రామాల లోపల అంటరాని వాళ్ళుగా చూడబడి అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకు